ఇప్పుడు ఇక్కడ మనం సింగపూర్లో ఉన్న ఫ్లవర్ డోమ్లో ఉన్నాం. ఇది ఎక్కడంటే గార్డెన్స్ బై ద బేలో ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్ డోమ్ అనేది. ఇందులోకి ఎంట్రీ ఫీజు వచ్చేసి $12 $14 ఉంటుంది. సో ఇవాళ మేము ఇక్కడ సింగపూర్లో IRR అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంటుంది అనమాట. ఇట్స్ ట్రైనింగ్ రెయిన్ కోట్స్ అని చెప్పేసి. ఆ స్వచ్ఛంద సంస్థ ఏంటంటే మైగ్రెంట్ వర్కర్స్ని ఇట్లా వారం ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్తారనమాట. ఫ్రీగా అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్తారనమాట మనం డబ్బులు కట్టకుండా. సో ఇదంతా మొత్తం క్యాక్టస్ గార్డెన్ అనమాట. అంటే ఎడారి మొక్కలకు సంబంధించిన గార్డెన్. అంటే ఇంకా మిగతా అటు వెళ్తూ ఉంటే మనకు వేరే ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో చూసారు కదా, ఇది గోల్డెన్ బ్యారెల్ క్యాక్టస్. ఇది మనకి ఇది కలేజా సినిమాలో అలీ పట్టుకుంటాడు కదా, కాయ అనుకుంటా, అదే ఈ కాయ. సో అవన్నీ కూడా ప్లాస్టిక్ మొక్కలు, ఎడారి మొక్కలు అవన్నీ. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ మొక్కలు కాదు, ఇవన్నీ న్యాచురల్ మొక్కలు అన్నమాట. ఇవన్నీ ఎడారి మొక్కలు మనం చూడని ఇంతవరకు. బ్లాక్ చెర్రీ మ్యూజిక్ ఏమైనా ఇబ్బంది అయిద్దేమో మరి. సో మనకి ఎంట్రన్స్ చూద్దాం ఫస్ట్. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఇవన్నీ చామంతి పువ్వులు, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదా. సో మళ్ళీ ఒక రౌండ్ అటు వెళ్ళేద్దాం. పుచ్చుకుంటాయి ముళ్ళు. ఎన్ని రకాల ఎడారి మొక్కలు చూస్తారు. అది కూడా మొక్కనే, అది మామూలుగా ఏదో చెక్కలతో చేసి పెట్టినట్టు కనిపిస్తుంది మొక్కనే అది కూడా. చూడండి, ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఉన్నాయి ప్రతిదీ మొక్క అనమాట. ఆర్టిఫిషియల్గా ఏది లేదు ఇక్కడ. అట్నే మనకి ఇక్కడ బోన్సాయి మొక్కలు ఉన్నాయన్నమాట. చామంతి చెట్టు, ఇది కూడా ఎడారి మొక్క ఉన్నట్టుంది కదా. పోతాడు మీరు ఎడారిలో పోయినా కానీ ఇవన్నీ చూడలేరు మొక్కలు. చూడండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చూడాలన్నా కూడా మీరు డబ్బులు కట్టాలి. చూడాలి ఎట్లా $12 $13. సో ఆ పేర్లు అక్కడక్కడ ఉంటున్నాయి, మీరు చూసుకోరు. బ్లర్ అవుతుంది. ఇది కూడా మొక్కనే, బీరకాయలు ఎక్కువ ఉంది. అది పట్టుకుంటే మొత్తం ముందుకు వస్తాయేమో. మెక్సికోకి సంబంధించి, మెక్సికో దేశం నుంచి వచ్చింది మొత్తం అనమాట. అది వీటిని ముట్టుకోవద్దని పెట్టారు ఇక్కడ. అవి మామూలుగా మనం ఏంటంటే అవి వేపకాయలు ఉంటాయి, కన్నలు వేసుకున్న వేపకాయలు అట్లున్నాయి అనమాట. ఇవి మాత్రం వేరే డిజైన్లు ఉన్నాయి. ఇవి పైన సాఫ్ట్గానే కనిపిస్తున్నాయి కానీ ముళ్ళు ఉంటాయి అన్నిటికీ. సో అక్కడ కనిపించేటి బ్రహ్మదేవుడు, నామదేవుడు మనకు దాదాపు ఎక్కడైనా కనిపిస్తుంటాయి మన దగ్గర. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో మనకి ఎక్కడ మన ఊళ్ళో ఎక్కడ కనిపిస్తలేవు.
సో ఇటు పక్క ఇవి చూస్తూ ఉంటే ఏమన్నా గీత చెట్లాగా కనిపిస్తున్నాయి, అంత కింద ఎండిపోయినాయి గీత మునలాగా ఉన్నాయి. అవి చెట్టు పేరు ఏం పేరో మరి ఇక్కడ రాసి పెట్టారు కదా, యుక్కా రోస్టాటా అని రాసి పెట్టారు అక్కడ. అది యూఎస్ఏ మెక్సికో సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ ఇంకడికి మొక్కను చూస్తే మనకి కనిపిస్తుంటే అది భైరవ ద్వీపంలో పోయి కొడితే నీళ్ళు వస్తాయి కదా మొక్క నుంచి. సో అటువంటి మొక్కలాగా కనబడుతుంది ఇది. సో దాని పేరు వచ్చేసి ట్రీ గ్రేప్ అంటారట. సో ఇక్కడ ఇది ఇక్కడ కనిపించే ఒకటే. నెక్స్ట్ ఇవన్నీ కూడా మొక్కలే, పేర్లు అనేటివి ఎక్కడో ఉంటాయిలే. చూడు అన్ని పేర్లు చెప్పుకుంటూ పోతే మనం బతుకు సరిపోదు మనది. కానీ సో ఫ్లవర్ డోమ్ మొత్తం ఒకటే వీడియోలో పెట్టేద్దాం ఇక. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు క్లౌడ్ ఫారెస్ట్ ఒకటి ఉంటుంది అనమాట. సో అది గర్భం వచ్చిన ట్రీ, బాటిల్ ట్రీ లేకుండా అనమాట. చెట్టుకేమో కాయలు ఉన్నాయి అవి. సో అక్కడ గ్లాస్ వెనకాల ఉన్నాయి కదా మొక్కలన్నీ, గ్లిట్టరింగ్ మొక్కలు అంటే రాత్రి అయితే అంత వెలుగుతాయి మా మొక్కలన్నీ. పైన మనకు జెల్లీ కనిపిస్తున్నాయి. సో అది నైట్ వచ్చేస్తే నైట్ చూస్తే మనకు మొత్తం లైట్లు వచ్చినట్టు కనిపిస్తాయి మొక్కల మీద, వంటి మీద. సో ఈ ఎడారి మొక్కలను దాటేసుకుంటూ మనం అటు వెళ్దాం ముందుకి. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్న అన్ని ఎడారి మొక్కలు అనమాట. మన అటు వెళ్తే మనకి ఇంకా వేరే వేరే మొక్కలు దొరుకుతాయి. చెట్టు చూడు ఎంత ఉంటుంది, ఇది కూడా చూడు. ఇక్కడ మనకు కొన్ని మొక్కలు చూడడానికి స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి, చూసారు అది. సో వాటిని లివింగ్ స్టోన్ ప్లాంట్ అంటారట వీటిని. మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవి లివింగ్ స్టోన్ ప్లాంట్స్. బ్రహ్మజముడు, నాగజముడు భలే ఎత్తు పెరుగుతాయి లేవి. మంచంలో ఎన్ని జాతుల చెట్లు ఉన్నాయా. అది ఒక ఎడారి మొక్కలని మళ్ళీ. అఫ్ఘాన్ పైప్ క్యాక్టస్ అదే బ్రహ్మజముడు, నాగజముడు. సో ఇది ఫ్లవర్ డోమ్ అవతల. సో అంతకుముందు ఒకసారి ఇక్కడ ఫ్రీగా వచ్చి అందులో అక్కడ జాయింట్ వీల్ కనిపిస్తుంది, అందులో ఎక్కిన అనమాట. $30 ఉంటాయి అప్పుడు. చెట్లను డిజైన్ చేసి చూడండి, అది మనకి ఎట్లా డ్రాగన్ లాగా. సో అది కింద ఉన్న వాతావరణం, కిందికి ఇంకా మనం చాలా రకాల మొక్కలు, పువ్వులు అన్నీ ఉన్నాయి కింద, చూసారు అక్కడ. సో అక్కడ స్టాచ్యూస్ వచ్చేసి ఆ చెట్లతో మొక్కలతో డిజైన్ చేసారు అన్నమాట. ఇంత పెద్దది ఏముంది, ఇది సెట్ అది లెక్క సెట్ కాదు. సో ఇంకా అటు ఉంది మన క్యాక్టస్ గార్డెన్ తిరగడానికి. చూద్దాం. క్యాక్టస్ గార్డెన్ నుంచి ఫ్లవర్ గార్డెన్కి వచ్చేసినాం. ప్లీజ్ డూ నాట్ స్టెప్ ఆన్ అస్. మనోడేడు వాలంటీర్ ఇవ్వాలకి. అన్నా నమస్తేనే. वन बाय वन देखाइতেছে যে এইটা సో ఇది లావెండర్ అటు ఇది.
సో ఇది లెవెండర్ మొక్క అంటే ఇది మన అన్న చెప్తుండు. সিরিয়াসই আমগো ওই যে একটা సో ఇది ఆరెంజ్ ట్రీ అనమాట. అక్కడ చాలా ఆరెంజెస్ ఉన్నాయి అక్కడ. మనం పైకి వెళ్ళి తీసుకురాలి. జూమ్ చేసి చూపిస్తాను మీకు. అనిపిస్తున్నాయి కదా. సో అవి ఒక రకమైన నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు కనిపిస్తున్నాయి కదా. సో వీళ్ళే మన ఎల్లో టీషర్ట్ వాళ్ళు వీళ్ళే వాలంటీర్స్ అనమాట. ఐఆర్ఆర్ అంటే ఇట్స్ రైనింగ్ రెయిన్ కోట్స్ అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థ అనమాట. ఇవాళ మనం తీసుకొచ్చింది ఇక్కడికి. వాళ్ళే మెడిటేరియన్ గార్డెన్. మెడిటేరియన్ అంటే మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టీషర్ట్లేనా అట్నే ఉన్నాయి. కిందకి వెళ్తే మనకి ఇంకా రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. సో అవన్నీ చూడవచ్చు. అవన్నీ సైడ్ గులాబీ పూలు కూడా ఉంది. తండ్రి కూతుర్ని ఫోటో తీస్తుంది. సో డేట్ పామ్, ఖర్జూర చెట్లు ఇవి. పువ్వులమ్మ పువ్వులు. సో ఫ్లవర్ డోమ్లో ఏముంటాయి అంటే అన్ని పువ్వులే ఉంటాయి. కిందికి వచ్చేసినాం. ఈ కింది ఇవన్నీ అంటే చామంతి జాతి కేంద్రం మొక్కలు అన్నమాట ఇవి. సో అక్కడ ఏదో స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చేసారు. సో ఇది కూడా చామంతి జాతికి చెందిన మొక్క ఉంటుంది. చాలా పెద్దగా ఉంది పువ్వు ఇది. సో అవన్నీ పట్టకుచ్చులు అనుకుంటా. యా పట్టకుచ్చులే వస్తున్నాయి ముద్దరు మీద. సో అటు పారిచ్చిన అన్నీ వచ్చేసి గులాబీ చెట్లు అనమాట. అవి ఊగులాడే పువ్వులు ఇవి. ఇప్పుడు గులాబీ చెట్లు ఇవన్నీ. ఏం పేరు పూల పేరు? సో అవన్నీ కూడా ఏవి ఆర్టిఫిషియల్ కాదు, అన్ని పూలతో డిజైన్ చేసారు.
నెక్స్ట్ ఇవి కూడా ఇవన్నీ కూడా పూలతో డిజైన్ చేస్తారనమాట. పెద్ద పెద్ద గులాబీ పూలు. సో అక్కడ బొమ్మ కూడా వీటితో డిజైన్ చేశారనమాట, మొక్కలతోటి ఒరిజినల్గా. ఈ చెట్లా ఉన్నాయి, ఈ చెట్లు కాదులే. ఇన్ని గులాబీ చెట్లు ఈ సైడ్కి ఉన్నాయన్ని. సో ఇవన్నీ చామంతి జాతి కింద మొక్కలే కదా, పూలు చాలా పెద్దగా ఉన్నాయి. సో దీంతో మన ఫ్లవర్ డోమ్ యాత్ర పూర్తి అయిపోయింది. తర్వాత మనం క్లౌడ్ ఫారెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. हेलो वो 12 PM का NPS का है तो आज नहीं यार 没有去到华师买。你这样带我去看华师。